నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారు ఎందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు! గురువులు! గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్య, ఆరి దయవల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్య. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్య. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండా బొట్టు పెట్టుకోండి, మీరు తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర శ్రీకేశ పద్మనాభరామోదర కృష్ణ వాసుదేవ వృద్ధ అధోకజనార సింహాచన హరే శ్రీకృష్ణాయ నమః. కూర్చోండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలాయన్మహోం, శూర్పకర్ణాన్మహోం, లంబోదరాయన్మహోం, విఘ్నరాజాయన్మహోం, స్కందపూర్వజాన్మహోం, సర్వసిద్ధిప్రాయహం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. జై గంగమ్మ తల్లి. నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న వాములా ఒక తోట పడి ఉండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ కానీ బాగున్నావా మాస్టర్? ఏమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్.
వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా, నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతుందనేగా. ఏంటలా గొరగొర చూస్తావు? చెప్పించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? తవ్వండి. ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? నీ మనసుకు నచ్చనా? చెప్పానుగా, నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు ఈ శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఉమ్. ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయిలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు.
నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్, బండరాయి. తవ్వి నాపలేదు బాబాయ్, తవ్వి నాపలేదు. అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వామిలో సత్యం తప్పదు బాబాయ్, ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబాయ్ వద్దు, ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం. నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు? గంటలు వినబడుతున్నాయా? గంటలా? కూడి గంటలు. ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఆ. ఇప్పుడెప్పుడో పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ? నిద్రపో, నిద్రపో. ఎవరో మోగించిరి గుడిలో గంట, ఎవరో రగిలించిరి గుండెలో మంట, గుండెలో మంట, గుండెలో మంట. నాగుపాములై పడగలు విప్పి నా ప్రశ్న